అధికారం కోసం ఎవరినైనా బలిచ్చే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత కుటుంబం అయినా, పార్టీ నాయకులైనా, తండ్రి అయినా, బాబాయ్ అయినా, తల్లి అయినా, చెల్లి అయినా ఎవరైనా అధికారం కోసం బలి ఇవ్వడానికి సిద్ధపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది మనం అందరం చూసినటువంటి విధానమే. మరి ఆనాడు హత్యలు కూడా చేయించినటువంటి విధానం. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మనస్తత్వాన్ని తెలుసుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఆయన్ని బెంగళూరులో పంపించేశారని చెప్పి విజయమ్మ గారే చెప్పారని చెప్పి సాక్షాత్తు రోసే గారు చెప్పినటువంటి విషయం వాస్తవం కాదా? అంటే ఆ క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సొంత తండ్రే ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే ఇవాళ మీరేదో ఆయన గురించి గొప్పలు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, అలాగే పరిటాల రవి గారి హత్యని ఆనాడు స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. పరిటాల రవి గారి హత్యని మరి తప్పించడానికి 60 రోజులు కష్టపడ్డానని చెప్పి సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ప్రకటించడం వాస్తవం కాదా?